హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను నా గార్డెన్ చూపిస్తానండి మీకు. ఎడీనియం ప్లాంట్స్ అంటే నాకు బాగా ఇష్టం అండి. అందులో రెడ్ ఎడీనియం ఇంకా బాగుంటుంది. రెడ్ ఎడీనియంలో ముద్ద అనమాట ఇది. ఎడీనియం ప్లాంట్స్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందండి, అందరూ పెంచవచ్చు ఎడీనియం మొక్కల్ని. ఇదిగోనండి, ఇవి గడ్డి గులాబీ అంటారు. మార్నింగ్ టైంలో పోస్తాయి, ఆఫ్టర్నూన్కి ముచ్చుకుపోతాయి అన్నమాట. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉండే ఫ్లవర్స్ అండి, బాగుంటాయి, షోగా ఉంటాయి గార్డెన్లో. నేనైతే మైక్ సెట్ ఫ్లవర్స్ అంటాను. బాగా పోస్తాయి ఇవి కూడా, చాలా ఎక్కువ ఫ్లవర్స్ పోస్తాయి, గార్డెన్లో అందంగా ఉంటాయి. ఇది పెరుగు బకెట్ అండి. దీంట్లో చూడండి లిల్లీ మొక్కలు ఉన్నాయి, గడ్డి గులాబీలు ఉన్నాయి, పొన్నగంట ఆకు ఉంది. ఇదిగోండి పొన్నగంట ఆకు ఉంది. ఇది ఒక క్రేపర్ అండి, టర్టల్ వైన్ టైప్లోని ఒక క్రేపర్. హ్యాంగింగ్ బాస్కెట్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది ఒక క్రేపరు. తర్వాత ఇది ఆరెంజ్ కలర్లో ఫ్లవర్స్ అండి, ఇది కూడా క్రేపరే. నేను ట్రిమ్ చేస్తూ ఉంటాను, బుషీగా పెరుగుతుంది. ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి, బాగుంటుంది అది కూడా గార్డెన్లో. ఫ్లవర్ మొక్కలు కూడా పెంచుకోవాలండి గార్డెన్లో, బీస్ రావాలి కదా. మనం బీర బెండ ఇవి గింజలు వేస్తాం కదా మొక్కలను పెంచుకోవడానికి. బీర బెండ తీగ చేతి వాటికి బీస్ రావాలంటే ఫ్లవర్స్ పెంచాలి, ఫ్లవర్ మొక్కల్ని పెంచాలి మనం. ఇది జాజి మొక్క అండి, సమ్మర్లో మొన్న బాగా పూసింది. బీర గింజలు నేను 3 పెడితే 2 అంటే 2 జర్మినేట్ అయినాయి. వాటర్ క్యాన్ కట్ చేసి కిందంతా ఎండుగడ్డి వేస్టేజ్, సమ్మర్లో ఉన్న వేస్ట్ ఎండాకులు అన్నీ నింపేసి పైన మట్టి కొంచెం ఎరువేసి పెట్టాం. ఇది బిల్వపత్రం అండి, కార్తీక మాసంలో బాగా వాడుకుంటాం. ఇది త్రిదళం బిల్వపత్రం అంటారు, లిల్లీ పూలు. ఈ మొక్క అంటే నాకు తెలియట్లేదండి, ఏదో దుంప సంథింగ్. ఇది లిల్లీలు. ఇవిగోండి, ఇవి కూడా లిల్లీలే. లిల్లీల్లో 3 రకాలు ఉన్నాయి, 3 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇదిగోండి 3 పాట్స్లో ఉన్నాయి చూడండి. మీరు నా ఛానల్ చూస్తూ ఉండండి, అవి ఫ్లవర్స్ వచ్చినాక మళ్ళీ మీకు ఒక వీడియో పెడతాను. ఇదిగోండి ఎడీనియమ్స్, ఎడీనియంలో అన్ని కలర్స్ ఉన్నాయి. 6-7 పాట్స్ ఉన్నాయండి నా దగ్గర ఎడీనియం కలర్స్. ఈ ఎడీనియం ప్లాంట్స్ని అందరూ పెంచవచ్చండి, లో మెయింటెనెన్స్. మనం ఊర్లకి వెళ్ళినా కానీ 1 వీక్ అయినా కానీ వాటర్ పైపోయినా బాగానే ఉంటాయి. ఇవి చిన్న చిన్న పాట్స్లో వేసి కూడా పెంచుకోవచ్చు, పెద్ద పాట్స్ కూడా అవసరం ఉండదు ఎడీనియం మొక్కలకి. ఇది కూడా ఎడీనియమేనండి. కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ వచ్చినాక మీకు మళ్ళీ నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. చెట్టు చిక్కుళ్ళు అండి ఇవి. చెట్టు చిక్కుళ్ళు వేసుకోండి అందరూ, ఎందుకంటే నేను ఎన్ని గింజలు వేస్తే అన్ని గింజలు జర్మినేట్ అయినాయి. చెట్టు చిక్కుళ్ళు అయితే బాగానే కాస్తాయి కూడా చెట్టు చిక్కుళ్ళు. అది తీగ జాతి చిక్కుళ్ళు అనుకోండి, మళ్ళీ మొత్తం అల్లుకుపోయి బాగా ఇబ్బంది అవుతుంది. చెట్టు చిక్కుళ్ళు అయితే అందరూ పెంచుకోవచ్చు. ఈ మొక్క చూడండి, ఇది ఏంటో నాకు తెలియట్లేదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అది పీక్ అలా ఉంచేయాలా అని అర్థం కావట్లేదు. ఇట్లాంటివి అక్కడక్కడ 2-3 ఉన్నాయి గార్డెన్లో. ఎన్నిసార్లు పీకుతున్నా కానీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి ఇవి. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇది మల్బరీ మొక్కలు. మల్బరీ ప్లాంట్ కూడా అందరూ వేసుకోవచ్చండి. నేను 2 మొక్కలు వేశాను, బాగా వస్తాయి ఈ కాయలు కూడా. ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉండాలి. మల్బరీ కల్లా మెయిన్ ట్రిమ్మింగ్. మల్బరీ ప్లాంట్ అంటే ట్రిమ్మింగ్ అంతే. కాయలు అయిపోయినాక ట్రిమ్ చేయాలి, కొంచెం అంతా కింద కదిలించేసి మట్టిని కొంచెం ఎరువేయాలి. గోడుచిక్కుళ్ళు అండి ఇవి, గోడుచిక్కుడు మొక్కలు. నేను వేసి ఒక 15 days అలా అవుతుంది, చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి. కరివేపాకు, మొద్దు మీద చాలా మొక్కలు మొలిసాయండి. కరివేపాకు కూడా బాగా బుషీగా అయింది. కరివేపాకుని నేను ఎక్కువగా డ్రై అవ్వనిచ్చి పొడి చేసి పెట్టుకుంటానండి, కర్రీస్లోకి వాడుతూ ఉంటాను. కరివేపాకు అలా వేస్తే పిల్లలు పడేస్తారు కదా, ఎక్కువగా నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను కరివేపాకు. నెక్స్ట్ ఇవి స్వీట్ లెమన్, నిమ్మ జాతికి సంబంధించిన స్వీట్ లెమన్.
చిన్న చిన్న కాయలు ఉన్నాయి. మొన్నటి వరకు కాసాయి, అయిపోయినాయి. చిన్న డబ్బాలు కానీ ఎక్కువేం కాదు, కొన్ని కాయలు కాసినాయి. బెండ గింజలు మాత్రం ఎన్ని పెట్టినా కానీ అవి జర్మినేట్ అవ్వట్లేదండి. నేను చాలా వేశాను, అందులో నాకు 4 ప్లాంట్స్ వచ్చాయి. దగ్గరగా 8 సీడ్స్ ఏమి పెట్టుంటాను, అందులో 4 ప్లాంట్స్ జర్మినేట్ అయినాయి. బెండ, ఇవన్నీ గోంగూర, పొన్నగంటాకు చాలా మంచిదండి, అందరు వాడుకోవాలి. ఆకుకూర కింద హెల్త్ పర్పస్గా చాలా మంచిది. పసుపు అండి, ఇది పసుపు. దీంట్లో కూడా పొన్నగంటాకు ఉంది. గార్డెన్ మొత్తం పొన్నగంటాకు వేయకుండానే మొలుస్తూ ఉంది. ఇది కూడా చెట్టు చిక్కుళ్ళు వేసిన ప్రతి సీడు జర్మినేట్ అయింది. ఇందులో చుక్కకూర పెట్టాను, ఇంకా రాలేదండి. నాకు ఇంకా గార్డెన్ అంతా చూపించడానికి వీడియో లెందీ అయిపోతుందండి. తర్వాత ఇంకొకసారి మళ్ళీ మీకు డీటెయిల్గా మిగిలిన ఇంకా హాఫ్ ఉంది గార్డెన్, చూపిస్తాను. డీటెయిల్గా ఇంకా మిగిలిన హాఫ్ గార్డెన్ కూడా చూపిస్తాను మీకు. చిన్న చిన్న ప్లాంట్స్ చూపించా కదండి, అవి మళ్ళీ పెద్దవి అవుతూ ఉంటాయి. అది కూడా అప్డేట్ ఇస్తాను మీకు నేను ఎప్పటికప్పుడు చూస్తూ. ఇది చుక్కకూర అండి, ఇందాక దాకా మీకు చూపించాక డ్రమ్ముల్లో ఉన్నాయి మొత్తం ఇవి దూరం నుంచి.